అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. సొంత చెల్లిని పెళ్లి చేసుకొని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి, గర్భానికి కారణమైన యువకుడి కేసులో విజయవాడ పోక్సో కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి మరణించే వరకు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, ఓ కుటుంబానికి చెందిన దంపతులు, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు విడిగా నివసిస్తున్నారు. తల్లి ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో ఉండగా, తండ్రి కుమారుడితో కలిసి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెంట్లూరులో స్థిరపడ్డాడు. 2023లో 21 ఏళ్ల కుమారుడు తల్లి చెల్లెలను కలిసేందుకు వస్తున్నానని చెప్పి మంటాడకు వచ్చాడు. అక్కడ 17 సంవత్సరాలున్న పెద్ద చెల్లితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2024 క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ మంటాడకు వచ్చిన అతడు తండ్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పి బాలికను విజయవాడలోని ఓ చర్చికి తీసుకెళ్లి తాళి కట్టాడు. అనంతరం ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లి అక్కడ కూడా అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసిన తరువాత నిందితుడు ఆమెను గత ఏడాది ఫిబ్రవరిలో ఒంగోలు బస్టాండ్లో వదిలేసి హైదరాబాద్కు వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన బాలిక కొన్ని రోజులకే జ్వరం, వాంతులతో అస్వస్థతకు గురి కావడంతో తల్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భిణిగా తేలింది. ఆమెను తల్లి గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పమ్మిడిముక్కల పోలీసులు నిందితుడిపై ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ నిందితుడిని పెంట్లూరులో అరెస్ట్ చేశారు. ఈ కేసును స్పీడ్ ట్రయల్గా విజయవాడ పోక్సో కోర్ట్ జడ్జ్ వి భవానీ విచారణ జరిపించి నిన్న తీర్పు వెల్లడించారు. నిందితుడికి మరణించే వరకు జీవితకాల కారాగార శిక్ష, 6,000 జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి 30,000 చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి బాలికకు అందాల్సిన 5 లక్షల సహాయం త్వరగా అందేలా చూడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది. సో, కోర్టు న్యాయం చేసింది. అది పక్కన పెట్టండి. కానీ ప్రస్తుతం ఉన్న సమాజం ఎట్లా తయారవుతుంది? సొంత చెల్లిని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? సో, సో ప్రస్తుతం ఉన్న జెన్‌జీ తరం ఎట్లా తయారవుతుంది? అసలు బంధాలకి, బంధుత్వాలకి విలువలు లేకుండా అసలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి? అసలు దీని గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.